హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ద 5 Sinners. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, వెనకాల కనిపిస్తుంది కదా ఐ లవ్ ఉప్పల్ అని చెప్పేసి, ఇది ఏడనో లేదు, మన డిఎస్ఎల్ వర్షం మాల్ దగ్గర ఉంది. సో మనం ఈరోజు ఏంటంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కి వస్తున్నాము. మ్యాచ్ అయితే 7 వరకు పోతుందో. డిఎస్ఎల్ మాల్లో మనకి ఆరెంజ్ ఆర్మీ అఫీషియల్ ఫ్యాన్ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మనకి ఫ్రీయే, ఎంట్రీ ఫ్రీయే, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళు. సో చూద్దాం మ్యాచ్ 7 వరకు పోతుందో, ఎంతవరకు అవుతుందో, ఓవర్ విన్ అవుతారో ఏమవుతుందో చూద్దాం. లోపలికి పోయినాక మాట్లాడదాం. చలో బాయ్. చలో గాయ్స్, ఇప్పుడే అయితే ఒక వికెట్ పడ్డది. అభిషేక్ శర్మ This week of single, what a good first over, 3 runs in the wicket, 3-1 for the Sunrisers. సో గైస్, ఇప్పుడే హెడ్ కూడా అవుట్ అయిపోయాను. మన వాళ్ళం ఒక చిత్రాలు చూద్దాము. ఇగో ఏం లేదు, సపోర్ట్ లేదు. ఇప్పుడు మాట్లాడు. గెలిచిందనుకో చెప్తున్నా కదా, హర్షిత్ నారాయణ 2.0 ఇంటికి ఏడ్చుకుంటూ పోతుంది. హర్షిత్ నారాయణ అంటే ఓడో కాదు, మనకి హర్షిత్ నారాయణ కేకేఆర్ సపోర్ట్ కేకేఆర్ ఫుల్ ఫామ్ చెప్పరా. కేకేఆర్ ఫుల్ ఫామ్ చెప్పు. కేకేఆర్ ఫుల్ ఫామ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావురా నువ్వు? కెప్టెన్ పేరు చెప్పిండు. కెప్టెన్ పేరు చెప్పు. ఇంకొక ఫుల్ పేరు నీకు బోలే యాక్టి ఉండదు కదరా నీక. 3 వికెట్ డౌన్ రా పోయి. అభిషేక్ అన్నాడు పోయిండు, హెడ్ అన్నాడు పోయిరు, త్రిపాఠి అన్నాడు పోయిండు, అన్నాడు పోయిండు. క్లాస్ ఇనొస్తాడు పోతాడు. దినేష్ కుమార్ రెడ్డి ఆడాలి, మన తెలుగుడే కదా. ఒక్కవేళ అయితే గెలవాలి ఇద్దరిని రాలే. ఇలా ముఖాలు గుర్తు పెట్టుకోరు. ఆకెప్పుడైనా ఎగిరెగిరి ఆకి ఎగురుతారు అంటారు. కప్పు కొడతా అని సీదా కొట్లాడుతారు. ఊర్లో కొట్టగానే మోడాలి. ఏ టీం ఉండాలి? ఆర్సీబీ ఉండి ఆర్సీబీ ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నావు? వెంకటాడు మొన్న ఆర్సీబీ పోయింది, ఇప్పుడు వాడు ఇంటికి వచ్చాడు. బ్రో, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నావు బ్రో ఆర్సీబీకి? నువ్వు బ్రో 2 weeks 12 years or 20 days. కదా
ప్రెడిక్షన్ ఒకసారి మొత్తం చేంజ్ అయిపోతుంది చూడు క్లాసిక్ ప్రెడిక్షన్ క్లాస్ రైట్ అయిపోతే వీడియో కట్ చేసేద్దాం ఉప్పల్లో కొడితే తుమ్మాలు ఆడుతా అంటే చెప్పకుండా కొడితే చెప్పకుండా పోతారంటే ఇస్తారు ఇంటికి. బెంగళూరు ఫస్ట్ వెళ్ళిపోయారు కదా చెప్పక దగ్గర నుంచి బెంగళూరు ఫస్ట్ వెళ్ళిపోయారు కదా చెప్పక గురించి చెప్పకుండా పోయినందుకు మన బెంగళూరు అట్లా వరల్డ్ కప్ కి ప్రిపరేషన్ కావాలి విరాట్ కోహ్లీ. గెలిస్తారు కోల్కతానా తీసుకో కోల్కతాలో అసిత్ నారాయణ సారీరా నేను కేకేఆర్ కి సపోర్ట్ చేస్తా. అలా విరాట్ కోహ్లీ వచ్చినారు ఇంటికి వెళ్ళిపోయిండు. గైస్ ఏం చెప్పినా ముందే మా దాంట్లో బయటికి వస్తే భిక్షు యాదవ్ వస్తాడని చెప్పినా కదా వచ్చేయండి. మేము మాకేం బాధగా ఎందుకంటే అలవాటు అయిపోయింది మాకు. గత 17 years నుంచి మేము హార్ట్ బ్రేక్ తట్టుకున్నాం కదా. సో పాపం మన వాళ్ళనే నాకు బాధ అనిపిస్తుంది. ఈ ఇయర్ సపోర్ట్ చేస్తాం. ఈ ఇయర్ ఇంకా ఐపీఎల్ నుంచి తెలిసింది ఇంకే మళ్ళీ మాతో మాట్లాడుతున్నాడు ఐపీఎల్ గురించి. మనోనికైతే ప్రెడిక్షన్ వచ్చిందంట. పాపం పాపం బ్రో, బాధ అనిపిస్తుంది నాకైతే. సైలెన్స్ అరే ఏం కాదురా భయ్, కమింగ్స్ వచ్చిండు. కమింగ్స్ గానా కమాన్ ఎవ్రీబడి. మాట్లాడు ఒకసారి మాట్లాడు. నీ పల్లె గోళ్ళ కమింగ్స్ ఉందిరా. ఏడు ఇన్ముఖ మీద రే మాట్లాడరేదన్నా చెప్పరా. ఏదైనా మిరాకిల్ జరిగి గెలిస్తే మిరాకిల్ జరిగి గెలిస్తే ఫస్ట్ కింద కేకేఆర్ ఫుల్ అరే ఇన్ని క్రికెట్ ఆడేటప్పుడు లాస్ట్ తీసుకుంటాము. నేను కూడా ఐపీఎల్ గురించి మాట్లాడుతాడు. ఆ స్కూల్ పోయి చదువుకోరా ఉప్పు పెట్టేసుకుంటారు అట్లా ఐపీఎల్ ఉప్పు అంటే హర్షిత్ నారాయణ మూడు బాల్ ఇచ్చేవారికి హర్షిత్ నారాయణ ఆ 3 బాల్లలో 4 వైట్లు ఉంటాయి. వైడ్లు కాదు 2 సిక్స్లు ఓవర్ రావాలని చెప్పేసి 5 వైడ్లు వేస్తాడు, 3 బాల్ కరెక్ట్ వేస్తాడు. నీ పల్లెల్లో బ్రిడ్జ్ ఉందిరా, అని పల్లెల్లో గోల్నక బ్రిడ్జ్ ఉంది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. చేయలేక వస్తుంది కానీ కమెంట్స్ మీద దయ పెట్టుకున్నాను ట్రై చేసి ఓదార్చు వాడరావు వచ్చి హర్షిత్ నారాయణ మొత్తం 2 చాలా దృశ్యం ఉంది మన బాయికి. వాళ్ళిద్దరు ఒకటి టీం రా, కమింగ్స్ ఒకటి టీం కాబట్టి వదిలేసినాడు క్యాచ్. నేను వచ్చేస్తాడు బాక్స్ వదిలేసినాడు మాట్లాడు అట్లా ఫీల్డింగ్ పెడతారు రాండి. ఎక్స్ట్రా ప్లేయర్, రైట్ బ్యాక్ ప్లేయర్, ఇంపాక్ట్ అన్నది రాదు. జోకర్ అన్న 2 దిక్కులు ఆడతారా, 2 దిక్కులు ఆడతారు. 2 దిక్కులు బ్యాటింగ్ రాదు. మంది లేచి వెళ్ళిపోతారు. అభిషేక్ శర్మ ఆడి పార్టీ అభిషేక్ శర్మ ఎట్లా కొడతారు అనుకునే తెలుసా? హెడ్డర్ లైన్ 3 మ్యాచ్లు కొట్టాడు. ఏం ఫిక్సింగ్ చేసుకున్నట్టునేమో చేతబడి చేస్తున్నారు. అరే డ్యామ్ మీద ఆ టీం అన్నీ చేతబడి చేసుకున్నాడు. వాళ్ళే రాడు, నువ్వే ఆడుకో. అయ్యా వికెట్ పడ్డదంటున్నా.
అయ్యా వికెట్ పట్టే అంటున్నా ఒకటి ఇంకొక 9 ఉన్నాయి 9 పడితే అంటున్నా ఇక పడితే పడే తెలియదు అంటున్నా పడితే బ్రో Around the wicket. Important that Sunrisers picked up that wicket early. Otherwise, shoulders can drop easily. చిల్లో గైస్ మ్యాచ్ అయితే అయిపోయింది. వార్ 1 సైడ్ నడిచిపోయింది కోల్కతాది. కానీ ఏం చేస్తాం, అందుకే మ్యాచ్ అయిపోలేదు. సో ఇంకొంచెం అవుతుంది, అప్పటికే బయటకు వచ్చేసినాము. తెలిసిపోయింది ఇక నేను ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసిన గుల్లాటే చెప్పాలంటే, ఎందుకంటే ఆర్సీబీ ఎట్లా ఉన్న ఫేవరెట్ టీం వెళ్ళిపోయింది. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం వచ్చింది కాబట్టి ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా, గెలవాలని కూడా కోరుకున్నా. కానీ ఇన్ ద ఎండ్ ఓవర్ మంచిగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ మనం కంబ్యాక్ స్ట్రాంగర్ ఇస్తారేమో. ఎస్ఆర్హెచ్ వాళ్ళు మాత్రం ఈ సీజన్ తో పాడారు. హైయెస్ట్ రన్ గేటర్స్ వాళ్ళే, హైయెస్ట్ సిక్సెస్ వాళ్ళే, మొత్తం వాళ్ళదే. సో మన వాళ్ళు ఏంటంటే ఇటు ముంబై ఫ్యాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ మొత్తము ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసాడు, సెకండ్ ఇన్నింగ్స్ రాగానే కేకేఆర్ అంటాడు. సో ముంబై ఫ్యాన్స్ అందరూ ఉంటారు లిటరల్లీ. ఏంటంటే ఎప్పటి నుంచి నేను బ్లాగ్లో వస్తుంది మీకు ఎప్పుడైనా ఫస్ట్ మేమిద్దరం కేకేఆర్కి నేనైతే ఎందుకు చేసిన అంటే కేకేఆర్కి సపోర్ట్ చేస్తే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందేమో అని చెప్పేసి ఒక చిన్న హోప్తో పనౌటీ పెడతానేమో అని చెప్పేసి సపోర్ట్ చేసిన. పోనీ మన వాళ్ళు అయితే ఇప్పుడు బాధలు ఉన్నారు, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నారు. నెక్స్ట్ టైం స్ట్రాంగ్ వస్తాం. వరల్డ్ కప్ ఉంది, వరల్డ్ కప్లో అందరం ఒకటి, మళ్ళీ అన్ని టీంలు ఒకటి. పక్కా గెలుస్తాం, ఇండియానే వరల్డ్ కప్ గెలుస్తుందని పక్కా కోరుకుంటున్నాము. పక్కా ఇండియా గెలవాలి. జై హింద్. ఇక్కడికి ఆపేస్తాం. అప్పటి వరకు కీప్ సపోర్టింగ్ టు ద 5 సిన్నర్స్.